రైస్ వేసుకోవాలి. జెంటిల్‌గా కలపండి. ఎందుకంటే అవి నానున్నాయి కదా, విరిగిపోతాయి. మీరిప్పుడు కూడా ఉప్పు అనేది సరిచూసుకోవచ్చు. అవసరం పడితే వేసుకోవచ్చండి. ఎప్పుడైనా వాటర్ సాల్టీగా ఉంటేనే కరెక్ట్‌గా రైస్‌కి పర్ఫెక్ట్‌గా పడుతుంది సాల్ట్. ఇదొక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు జెంటిల్‌గా ఒక్కసారి కలుపుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాలు మనకు టైం పడుతుంది. 7 నిమిషాల తర్వాత నాకు ఇలా పైన ఏమి వాటర్ లేకుండా ఇలా వచ్చింది. ఈ స్టేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. పైన అనేది వాటర్ కనపడకూడదు. కింద మనకి ఇలా గరిటెతో తీసినప్పుడు కింద వాటర్ కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్ గుర్తుపెట్టుకోండి. ఇది 5 నుంచి 10 నిమిషాలు మనకు టైం పడుతుంది. ఈ స్టేజ్లో కింద ఇలా మందంగా ఉన్న ఒక పెనం పెట్టుకొని పైన ఇది పెట్టుకోవాలి.